అందరికి సో ఈరోజు అఖిల్ని అయితే పంపించడానికి హాస్టల్కి నేను సంయుక్త అఖిల్ అండ్ వాళ్ళ ఫాదర్ కూడా వెళ్తున్నాం. అందరికి ఈరోజు అఖిల్ని హాస్టల్కి పంపించడానికి నేను మా వారు సంయుక్త అండ్ అఖిల్ వెళ్తున్నాం. మెయిన్ అఖిలే కదా మరి వెళ్ళేది హాస్టల్కి, సో తను కూడా వచ్చేస్తున్నాడు. మా వారు అండ్ అఖిల్ వచ్చి బైక్ మీద వస్తారు. అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా ఆటోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో మాతో పాటు మీరు వచ్చేయండి. జాగ్రత్త. ఇది మరీ బాగుంది. నేను హడావిడిగా బాయేనా హాయ్ అమ్మ. మా అమ్మని అయితే పైన కూర్చోబెట్టేసి లగేజ్ అంతా వచ్చేసారు. అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒట్లు మా దగ్గరే కొడతారు. వాటిని మిల్లాడించి మేము వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళటం కానీ లేదు అంటే ఇలా తీసుకొని వెళ్ళటం కానీ చేస్తారు. సో ఇవాళ అదే అనమాట. వాళ్ళు ముందు వెళ్ళి ముందు తీసుకుంటానన్నారు. తీసుకుంటారా సమీక్ష? వచ్చినట్టు అనిపించిందా నీకు? హాస్టల్కి వెళ్ళాలని ఉందా లేదా? ఉండలేముగా. ఏంట్రా తెలుగేనా? చెప్పు. వెళ్ళాలనిపిస్తుందా ఉండాలనిపిస్తుందా? వద్దు 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 వద్దు. లంకపల్లి దాటాకే కల్లూరు వచ్చింది. బంజారా ఇందాక అమ్మమ్మ మాట్లాడినప్పుడు బంజారాలో ఉన్నావు నువ్వు. తెలిసే ఉన్నావు. మాటలు వింటున్నా నేను. తెలిసి మాట్లాడుతున్నా. లెగిస్ అంటే పడుకొని ఉన్నా కానీ బట్ మాటలు ఎక్కడో వినపడుతున్నాయి. అక్కడ మనకి ఆంజనేయ స్వామిది పెద్దది ఉండి చూసినావు ఆ విగ్రహం లాగా. బయటకు వచ్చేటప్పుడు నువ్వు సెల్లులో ఉన్నావు. ఎక్కడికి వచ్చినా ఏంటి అన్నది నీకేం తెలిసి చెప్పు. కొండలు చూడటానికి నేను తీట స్టార్ట్ చేసేసరికి అది కూడా వెళ్ళిపోయింది. చెట్లు వచ్చేసి అవి వెళ్ళాలి ఆడాము. ఎండ వస్తుంది ఒక పక్క, దాన్ని మొబ్బట్టినట్టే ఉంది. మనం వచ్చేటప్పుడు చూడాలి ఎట్లుంది. అఖిల్ హాస్టల్ వెళ్తుంటే ఈ బాధలు ఉండేవి కావు కదరా. ఇప్పుడు స్కూల్ కాడికి మళ్ళీ వెళ్ళాలిగా. హాస్టల్ వేస్తారో ఓకే. ఒకటేమో అక్కడ ఉంది, ఒకటేమో అటు ఉండేది. హాస్టల్ మధ్య ఈ హాస్టల్ మధ్య తెలియదు. పెట్టుబడి చెట్టుందిరా. అఖిల్ స్కూల్ దగ్గర నుంచి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్కూల్ దగ్గర మాట్లాడేసాము. ఫీజు అయితే ఇప్పుడు కాదంట, ఒక 15 days టైం ఉందంట. సో అదైతే కొంచెం మాట్లాడుకోవాలి. ఇక హాస్టల్ అయితే పోయిన సంవత్సరంలో కాదు, ఈ సంవత్సరం మారింది. ఏది తీసుకుంటావు? అది తీసుకుంటావా? ఓకే. చేంజ్ చేస్తారంటే పెట్టేసి. ఒకవేళ అడిగారనుకో ఆ సార్ ఇచ్చారని చెప్పేసి అంతే. అటు ఇటేగా జస్ట్. నువ్వు ఎలా? అవునా సార్, మీ అన్నయ్య పంపించడానికి రాదు ఫస్ట్ అయినా. అఖిల్ ఏమని చెప్పాలా? నువ్వేమైనా చెప్పాలా మీ అన్నయ్యకి? నథింగ్. నేనైతే చెప్పాలి అఖిలేష్. రాశారు. నాది నీది కాదు.
మినీ ట్రంక్ పెట్టెనైతే చూపిస్తా. దేవుడి ఫోటోలన్నీ ఇలా పెట్టేసుకున్నాడా. ఇక్కడ అన్నీ వాడికి కావాల్సిన ఐటమ్స్, సండే బోర్ కొట్టకుండా గేమ్స్ ఆడుకోవటానికి సర్పులు, సబ్బులు, స్కెచ్ పెన్స్ అండ్ కంబాక్సులు, బ్రష్లు. ఇగో ఇక్కడ ఇదేంటి నాకే డౌట్ వచ్చేసింది. ఇవేంటి? షూ క్లీనింగ్ కోసం అన్నమాట. ఇవి రెండు, వైట్ షూ కోసం, బ్లాక్ షూ కోసం. ఇదేమో పౌడర్ డబ్బాకి సంబంధించినవి. ఇదేమో సోప్స్, గ్లాసు, ఇవి ఆడుకునే ఐటమ్స్. అండ్ ఇదిగో చూసారా బెల్ట్లు అవన్నీ కూడా ఇదన్నమాట. బ్యాగ్లో పెట్టేసుకున్నావా? సద్రేనా? చూసుకోవాలి. ఓకేనా? సరేనా? స్నాక్స్ అఖిల్ స్నాక్స్ టైం అన్నమాట. అమ్మ చేసుకొచ్చిన కజ్జికాయలు, తర్వాత గవ్వలు, తర్వాత వచ్చేసి మేము చేసినటువంటి కజ్జికాయలు, అమ్మ ఉదయం నొక్కినటువంటి చక్రాలు. ఇంకేం తెచ్చుకున్నాము? డబ్బా ఒకటి అదే కరెక్ట్. అండ్ తర్వాత ఇంత డ్రాప్ వేసాక నువ్వు చేతితో రుద్ది వాటర్తో చాలా ఇది కలుపుకో. ఓకేనా? కొరలాగా ఉండిద్ది, మళ్ళీ వేస్తే ఇబ్బంది పడింది. మరి చూడి ఓకే. అఖిల్ హాస్టల్లో లగేజీ పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అఖిలేషు? ట్రైన్ రెస్టారెంట్. అది సంగతి. అఖిల్ కొంచెం డల్గా ఉన్నాడు, బట్ యాక్టివ్ అవుతాడు. ఐ నో దట్. వాడికి అన్నిటినీ ఇలాంటి వాటిని ఫేస్ చేయటం, తట్టుకోవటం చాలా అంటే చాలా ఇదయ్యాడు. సో ఇక్కడ వచ్చేసి లిఫ్ట్లో 4th ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. లెగండి అయ్యే బాబు. అయ్యిద్ది అది. అదేమో డిటిఎస్ రెస్టారెంట్ అంట బాబా. సో స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది, తర్వాత లైటింగ్ అదంతా చాలా బాగుంది. కానీ మేము వచ్చిన టైం ఇప్పుడు 4:30 అవుతుంది కాబట్టి ఈవినింగ్ అంత ఎక్కువగా లేరు. ఈ ప్లేస్ బాగుంది. ఇదే ట్రైన్ రెస్టారెంట్. ట్రైన్లో వస్తాయి అఖిలేష్ గారు. ఏం చేయాలని నేను చేతులు వాష్ చేసుకోవాలి. నేను చేసుకొని వచ్చిన మీరు వెళ్ళండి. హ్యాండ్ తీయాలి. డాడీకి పెట్టేసారు, నువ్వు తీసేసుకో. డాడీకి పెట్టేసి తీసేసుకో.
ఆహా ఇది ఇచ్చేసేయండి. మా ట్రై ఆగచ్చుగా. అట్లు ట్రైన్ రాలేదని ఫీల్ అయింది. ట్రైన్ రెస్టారెంట్కి ట్రైన్ రాదా అడుగు మమ్మీ అంటాడు. డబ్బులు తీసుకొని కొన్నా కదా. కొని వద్దామా? ఉల్లిపాయ అంట. ఎలా ఉంది అక్కి టేస్ట్? ఓకేనా? గుడ్డా సూపరా? గుడ్డు బావా నీది గుడ్డా ఓకేనా సూపరా? బాగుందా? సంయుక్త నువ్వు చెప్పు, ఓకేనా గుడ్డా సూపరా? ఈ రివ్యూ కూడా వెరైటీగానే ఉంది. అదే అక్కడ ఇక్కడ పెడతామా, వస్తుంటే కనిపిస్తుంది. ఓకే వస్తుంది వస్తుంది. అన్నయ్య నువ్వు తీయరా? మమ్మీ ఆన్ చేసింది, గట్టిగా కూడా గట్టిగా. వెజ్ నమ్మాలి. చిక్కి 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 బొగ్గ అయిపోయిందంట. పన్నీర్ మెంతి చావనా? మెంతి చావనా? లేదు అందరికి సమ. సో మనకి ఇది కొంచెం బాగా గట్టిగా వచ్చింది, టప టప క్రిస్పీగా. కర్రీ ఎలా ఉందో మెయిన్ ఇంపార్టెంట్, చూద్దాం. ఉప్పు తగ్గింది. వెళ్తుందా? ప్లేట్ కింద పడుతుంది, రాదు. ఎక్కడ ఉంది ఇక్కడ క్వాంటిటీ చాలా తక్కువ. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, పలావ్. ఎస్, చికెన్ ఫ్రై పీస్ పలావ్. ఇది వెజ్ బిర్యానీ అన్నమాట. బ్రిటిష్ ఏది అఫీషియల్గా తింటుంది మీ చెల్లి. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా క్వాంటిటీ తక్కువ వచ్చింది, చూపించాను కదా. అండ్ ఇది ఓకే. సో పులావ్ కాదు, సారీ, వెజ్ బిర్యానీ అయితే టేస్ట్ ఓకే ఓకే, నాట్ ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే, మీది ఎలా ఉందండి? వాళ్ళు బాగుందంట చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చింది.
బాగున్నా తక్కువ బాగుంది అలా ఇది తీసేసే పని లేదు కానీ ఇది దీంతో కలుపుకుంటే అంత టేస్ట్ అనిపించట్లా నాకు మెయిన్గా కొత్త తింటేనే బాగుంది సీరియస్లీ. మీ అందరికీ ఒక సీక్రెట్ విషయం చెప్పానా, ఫింగర్ బౌల్స్ వస్తాయి కూర్చోండి అని చెప్పాను మా వారికి. అంటే ఆయన అన్నారు వాటికి కూడా డబ్బులు వేస్తారేమో, అంటే అమ్మో నిజంగా ఎత్తే వేస్తారేమో అని నేనేమో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను. తీరా చూస్తేనేమో వీళ్ళకేమో ఫింగర్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చారు. నాకు గుర్తుంది ఫింగర్ బౌల్స్ చేయగడుక్కునే వాటికి కూడా డబ్బులు వేస్తారు అన్నది. కానీ ఇప్పుడు ఏమన్నారు విన్నారా, అమెరికా దాకా పోయి వచ్చిన దానికి ఆ మాత్రం ఫింగర్ బౌల్కి డబ్బులు వేయరని తెలియదా? మీరు అడుగుతారంట, అడగండి ప్లీజ్, పరుగు తీయకండి. నాకు అమెరికా వెళ్ళే తెలివితేటలు ఉన్నాయి కానీ ఇలాంటి తెలివితేటలు లేవు. అదనమాట, ఎక్కడో రోస్టింగ్ అవసరం లే, నా ఫ్యామిలీ మొత్తం నన్ను రోస్ట్ చేసింది. అది సంగతి అనమాట. బూస్ట్ ఇచ్చిద్దంట, పోస్ట్ ఏం పోస్ట్? రెస్టారెంట్కి వెళ్ళి పోస్ట్ ఉంది. రెస్టారెంట్కి వెళ్ళి పోస్ట్ ఎందుకో కింద ఫ్లోరింగ్ కూడా క్లీన్ చేయి. ఇక్కడ వాటర్ పోయినాయండి సోఫా మీద, చున్నీ పెట్టి తుడుస్తుంది. జరిగిన చేతులు కట్టు దాంట్లో కడిగినవు కావే, మళ్ళీ కట్టుకోవచ్చు. పిచ్చి పలు రకాలు. హాస్టల్లో అయితే పంపించేసామన్నమాట. సో మేమైతే సత్పేట బస్సు ఎక్కాం. టైం 6:30 అయ్యింది. చూడాలి ఎన్నింటికి రీచ్ అవుతుందో బస్సు. ఏదోలా ఏదో చల్లగా